బీజేపీకి మమతా బెనర్జీ మాస్ వార్నింగ్ ఇచ్చింది. నాతో రాజకీయంగా పోరాడలేదు బీజేపీ, నన్ను ఓడించడం సాధ్యం కాదు అంటూ ఒక సవాల్ విసిరింది. బెంగాల్లో నాకు సవాల్ విసరాలని చూస్తే దేశవ్యాప్తంగా మీ పార్టీ పునాదులు కదిలిస్తానని వ్యాఖ్యానించింది. ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వ్యతిరేకంగా బన్గావ్లో నిర్వహించిన ర్యాలీలో ఈ ప్రసంగం చేసుకొచ్చింది. ఎస్ఐఆర్ కారణంగానే బీహార్లో ఎన్నికల ఫలితాలు ఆ విధంగా వచ్చినాయి. అక్కడ బీజేపీ ఆటను ప్రతిపక్షాలు అంచనా వేయలేకపోయినాయి. ఒకవేళ అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ను తొలగించడం ఎస్ఐఆర్ లక్ష్యం అయితే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ ప్రక్రియ ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించింది. అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రాల్లో చొరబాటుదారులు ఉన్నట్టు ఆ పార్టీ అంగీకరిస్తోందా అంది. రాష్ట్రంలో మతువా మెజారిటీ ప్రాంతాల్లోని ఓటర్లు సిఏఏ కింద తమను తాము విదేశీయులుగా ప్రకటించుకుంటే వెంటనే ఓటర్ల జాబితా నుంచి వాళ్ళ పేర్లు తొలగిపోతాయన్నారు. బెంగాల్ ఎస్ఐఆర్ అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితా బయటకు వచ్చిన తర్వాత ఈసీ బీజేపీ సృష్టించిన గందరగోళాన్ని ప్రజలు గుర్తిస్తారని చెప్పుకొచ్చారు. ఈ ప్రక్రియను 2-3 ఏళ్ల పాటు నిర్వహిస్తే సహకరిస్తామని చెప్పారు. తొలుత హెలికాప్టర్ ద్వారా బన్గావ్కు చేరుకునేందుకు ఆవిడ సిద్ధమైతే ఆ ప్రణాళిక కాస్త చివరికి క్యాన్సిల్ అయింది. దీంతో కలకత్తా నుంచి రోడ్డు మార్గంలో చేరింది. చివరి క్షణంలో హెలికాప్టర్ ప్రయాణం రద్దు కావడం వెనకాల బీజేపీ హస్తం ఉందంటూ ఆరోపించింది. వాస్తవంగా ఈ మేఘాల గొడవ ఉంది కదా, దుమ్ముది, దాని కారణంగా అయితే అది బీజేపీకి చుట్టిందనమాట. గడువు ముగిసిన లైసెన్స్తో హెలికాప్టర్ నడుపుతున్నట్టు గుర్తించామని, దీంతో రద్దు చేయాల్సి వచ్చిందని ఇంకో పక్కన అధికారులు చెప్తున్నారు. అక్కడున్న బెంగాల్ అధికారులే. మరి బెంగాల్లో ఎస్ఆర్ ప్రక్రియ కొనసాగుతున్న వేళ తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధులు ఎన్నికల సంఘంతో భేటీ అయ్యారు. అపాయింట్మెంట్ కోరుతూ ఇప్పుడు లెటరు రాశారనమాట.